హలో ఫ్రెండ్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు ఫన్నీ టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, మీరందరూ కొంతమంది అయితే మీ దాంట్లో సెర్చ్ చేసి ఉంటారు అవుటో రిమోట్ డ్రెస్ అని, లేకుంటే అవుటో రిమోట్ డ్రెస్ యాప్స్ అని, ఇవి అన్ని సెర్చ్ చేసే ఉంటారు. కాకుంటే మీకు ఇప్పుడు ఇదంతా ఇబ్బంది లేదు. ఓకే, డైరెక్ట్ మీకోసం ఒక మొబైల్లో వచ్చింది. దాంట్లో మీరు ఒక ఫోటో క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అందులో డ్రెస్ రిమూవ్ అవుతుంది. డైరెక్ట్ ఫోటో క్లిక్ చేస్తూనే అవుతుంది అనమాట. అది కూడా ఒరిజినల్ గా. ఓకే, అది పెద్ద ఫ్యూచర్, పెద్ద బగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఆ పెద్ద బగ్ ఈ పెద్ద ఫ్యూచర్ లోనే దాగుంది. మనకైతే తెలుసు, లేటెస్ట్ గా OnePlus కొత్త సిరీస్ ని లాంచ్ చేసింది OnePlus 8 Pro. ఓకే, ఈ OnePlus 8 Pro కెమెరా సెగ్మెంట్ లో పెద్ద బగ్ ఉందన్నమాట. ఓకే, ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ప్రతి సంవత్సరం లాంచ్ చేస్తుంది. అదే విధంగా ప్రీమియం కెమెరా కూడా ఉంది. ఆ ప్రీమియం కెమెరాలో పెద్ద ప్రీమియం బగ్ కూడా ఉంది. ఓకే, ఈ ప్రీమియం బగ్ లో ఒక ఫోటో క్లిక్ చేసినప్పుడు ఆ డ్రెస్ వెనకాల ఏముంది అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పర్టికులర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, మీరు చూడొచ్చు. మీకు ఈ వీడియోలో మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. చూడండి, అక్కడ మీకు పర్టికులర్ గా కనిపిస్తుంది ఆ డ్రెస్ వెనకాల ఏముందని. ఓకే, మీకైతే తెలుసు, ఒక మొబైల్ ఫోటో క్లిక్ చేసేటప్పుడు కలర్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. ఈ మొబైల్లో కలర్ ఫిల్టర్స్ యూజ్ చేస్తే మనకు సర్వనాశనం అవుతారు. కాకుంటే వేరే మొబైల్లో కలర్ ఫిల్టర్స్ యూజ్ చేస్తే ఒక ఫోటో అనేది కలర్ఫుల్ గా అవుతుంది. ఓకే, ఈ మొబైల్లో సర్వనాశనం అంటే సర్వనాశనం అవుతుంది ఆ ఫోటోది. ఓకే, ఇప్పుడు ఈ డ్రెస్ రిమూవ్ది ఇప్పుడు రాలేదన్నమాట. ఒక 1998లోనే వచ్చింది ఒకటి. ఓకే, మనకు మీ అందరికి తెలిసే ఉంటుంది, సోనీ కంపెనీ కెమెరాస్ తీసుకొస్తుందని. ఓకే, 1998 లో కూడా ఒక కెమెరా తీసుకొచ్చింది. అందులో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉందని చాలా మంది దీన్ని క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేసిన విధంగానే ఇందులో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. కాకుంటే ఇంకా మంచిగా ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏముందని కనిపించేది అన్నమాట. డ్రెస్ వెనకాల ఏముందని. ఓకే, దీని క్యాపబిలిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ పర్ఫెక్ట్ గా అనిపించేది. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మనకు మొబైల్లో కూడా వచ్చింది. ఓకే, అప్పుడు ఇంక కెమెరాలో ఇప్పుడు మొబైల్లో డైరెక్ట్ అప్గ్రేడ్ వచ్చింది, అప్గ్రేడ్ వర్షన్. ఓకే, ఈ మొబైల్లో కనుక మీరు ఫోటో తీస్తే డైరెక్ట్ సర్వనాశనం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది యూట్యూబర్స్ దీని మీద వీడియో చేయడం జరిగింది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ 2-3 మాత్రం చేసారు. ఎందుకంటే పెద్ద ఇంకా వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకు రివ్యూ ప్రొడక్ట్స్ దొరకవు. ఓకే, అందుకే కొంతమంది యూట్యూబర్స్ చేశారు. చాలా పెద్ద వాళ్ళు, అన్బాక్సింగ్ థెరపీ కానీ, లేకుంటే టెక్నికల్ గురూజీ కానీ టెక్నికల్ గురూజీ అయితే దాని గురించి పాజిటివ్ చెప్పిండు, దాని గురించి నెగిటివ్ చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ డ్రెస్ వెనకాల మొత్తం కనిపించడం ద్వారా చాలా మంది ఇండియాలో దరిద్రులు ఉన్నారు. ఈజీగా ఇప్పుడే ఒక అమ్మాయి ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఈ విధంగా చేస్తారు. కాకుంటే ఇప్పుడు ఈ మొబైల్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంత కష్టమైంది. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు అమ్మాయి ఫోటోని తీసి డైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఓకే, వీళ్ళుగా చెలరేగిపోతారు, రెచ్చిపోతారు అన్నమాట. దీని వల్ల మాత్రం చాలా చాలా నష్టం జరుగుతుంది. ఇండియాలోనే కాదు, ఎక్కడైనా కూడా. ఓకే, చాలా చాలా నష్టం జరగబోతుంది ఈ OnePlus 8 Pro వల్ల. కాకపోతే ఈ OnePlus 8 Pro వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ బగ్ ని మేము ఫిక్స్ చేస్తాం అని చెప్పారు. ఓకే, ఈ బగ్ ని మేము ఫిక్స్ చేస్తాం అని చెప్పారు. కానీ ఇక్కడ ఇండియాలో కాదు, ఓన్లీ ఫర్ చైనా అన్నట. ఓకే, ఈ మొబైల్ అయితే గ్లోబల్ గా లాంచ్ అయింది. ఓన్లీ చైనాలోనే ఇది మీ బగ్ ని ఫిక్స్ చేస్తామని అంటారు. ఓకే, దీన్ని రిమూవ్ చేస్తా ఉంటారు. బగ్ కూడా అనలేదు వాళ్ళు, దీన్ని రిమూవ్ చేస్తా ఉంటారు. ఓకే, అక్కడ ఒక చైనాలో రిమూవ్ చేస్తే మరి ఇండియా ఎక్కడ పోతుంది, లేకుంటే వేరే దేశాలు ఎక్కడికి పోతాయి. ఓకే, దాన్ని రిమూవ్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది హార్డ్వేర్ లో ఉంది, సాఫ్ట్వేర్ ద్వారా రాలేదన్నమాట. అది హార్డ్వేర్ నుంచి వచ్చింది. హార్డ్వేర్ నుంచి వచ్చింది కాబట్టి అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ అయితే అంత పర్ఫెక్ట్ గా కనిపించదు. మీ అందరికి కూడా తెలుసు, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు. హార్డ్వేర్ నుంచి ఉన్నది కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ కెమెరా తీసేయాలి. ఓకే, కెమెరా తీసేయాలంటే హార్డ్వేర్ ఆల్రెడీ వాళ్ళు మొబైల్ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని అయితే కెమెరా తీసేయరాదే. ఆల్రెడీ అమ్మిన మొబైల్స్ అమ్మిన విధంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ లో ఒకవేళ వీళ్ళు అప్డేట్ తీసుకొచ్చి దీన్ని ఫిల్టర్ తీసేస్తారు అనుకోండి, ఈ ఫిల్టర్ రాకుండా అడ్రస్ రిమూవ్ చేయకుండా తీసుకొస్తారు అనుకోండి. మన ఇండియాలో అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరే. ఇండియాలోనే కాదు, ఇక్కడ చూసినా కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు లేరు. ఆ మొబైల్ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనేది ఒక యూట్యూబ్ లో డైరెక్ట్ ఒక వీడియోస్ రిమూవ్ చేసినా కూడా ఈ హార్డ్వేర్ వల్ల ఖచ్చితంగా మళ్ళీ అది వస్తుంది. ఒకవేళ అది OnePlus కనుక రిమూవ్ చేయలేదనుకో, ఇండియాలో కాదు, ఈ ఎక్కడ చూసినా బ్యాన్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఓకే, ఇది ఖచ్చితంగా రిమూవ్ చేయకుంటే ఖచ్చితంగా ఇది బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే కనుక. వన్ ప్లస్ అయితే అప్డేట్ తీసుకొస్తా అని చెప్తుంది చైనాలో. అది ఏ విధంగా తీసుకొస్తుంది, కెమెరానే డైరెక్ట్ తీసేస్తుందా లేకుంటే సాఫ్ట్వేర్ లో ఇంకేమైనా టైట్ సెక్యూరిటీ తీసుకొస్తారా అని తెలియదు. ఆండ్రాయిడ్ గురించి అయితే తెలుసు, దీన్ని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, మీ అందరికి తెలుసు, ఐఫోన్ కాదే. ఓకే, మీ అందరికైతే ఒక డౌట్ రావచ్చు. ఓకే, ఏంటంటే మరి టెస్ట్ వెనకాల ఏముందంటే చెక్ చేయడానికి మన దగ్గర ఏమైనా డివైస్ ఉన్నాయా, అద్దాలు గిట్ట ఏమన్నా ఉన్నాయని డౌట్ రావచ్చు. మీ అందరికి చెప్పేది ఏంటంటే ఒకటే మించిన, అద్దాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, అది ఎక్కడ యూజ్ చేస్తారంటే మన ఎయిర్పోర్ట్ లో లేకుంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులలో కానీ యూజ్ చేస్తారు. ఇది మన కోసం కాదు, ఒక పెద్ద సెక్యూరిటీ కోసం. అంటే సెక్యూరిటీ గురించి మొత్తం చెక్ చేయాలి, ఒక పర్సన్ ని మొత్తం చెక్ చేయాల్సిన అవసరం ఉంది అన్న కానీ దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఖచ్చితంగా ఈ డ్రెస్ వెనకాల ఏమున్నదని పర్టికులర్ ఇది ఈ మొబైల్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది, కానీ లోపల ఏముంది అనేది ఎక్స్రే విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, కాకుంటే మన లాంటి వాళ్ళకి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదైతే పెద్ద బగ్. ఈ బగ్ ఫిక్స్ చేయాలి వన్ ప్లస్ అని అయితే మనం కోరుకుంటూ. ఓకే, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వన్ ప్లస్ 8 Pro గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఈ ఫ్యూచర్ మీకు అవసరమా అవసరం లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫ్యూచర్ మనకు అవసరం లేదు, ఇప్పుడున్న నాలెడ్జ్ లో, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న మనుషుల ప్రకారం. కానీ ఓకే, ఫ్యూచర్ లో మనుషులు ఏ విధంగా ఉంటారో తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రకారం మాత్రం మనకైతే ఈ టెక్నాలజీ ఇప్పుడు అవసరం లేదు ఇండియాలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ బాయ్, జై హింద్, వందే మాతరం.